డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కాకినాడలో జాతీయ జెండా ఎగురవేశారు పవన్ కళ్యాణ్. అపరకాలి అంటూ ఇందిరాగాంధీని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹2కే కిలో బియ్యం లాంటి పథకం తెచ్చిన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్తో ₹5కే భోజనం పెట్టే పథకం ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. రంగ ప్రవేశం చేసి 2014లో జనసేన పార్టీని స్థాపించిన నాటి నుండి అహరహరం శ్రమించి గెలుపు ఓటములను ఒకే రకంగా స్వీకరించి 2024వ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగ ప్రజా సంపదన దుర్వినియోగం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గత 5 ఏళ్లు లా అండ్ ఆర్డర్ క్షీణించిందని, స్కూల్కు వెళ్లిన సుగాలి ప్రీతి ఇంటికి రాలేదని తెలిపారు. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి, ఎక్కడా రాజీ పడకూడదని కోరారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విచ్చలవిడిగా మాట్లాడితే సీరియస్ గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. శేషాచలం అడవుల్లో కొట్టేసిన ఎర్రచందనాన్ని కర్ణాటకలో అమ్ముకున్నారని ఫైర్ అయ్యారు. ఏడీబీ రోడ్ అంటాం 50 కిలోమీటర్లు కాకినాడ టు రాజమండ్రి, దానికి కావాల్సింది 390 కోట్లు. కొన్ని లక్షలాది మంది ఎప్పుడు తిరిగే రోడ్డు. అలాంటి రోడ్ని దృష్టి వదిలేసి, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వదిలేసి గత ప్రభుత్వం 640 కోట్ల పైచిలుకుతోటి అక్కడ ఋషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఎక్కడ ఈ డబ్బు వెళ్ళిపోతుందో మీకు అర్థమవుతా ఉంది కదా. ఇవన్నీ ఆగాలి. ఇవన్నీ ఆగడానికి మీరందరూ కృషి చేశారు. ఈరోజు మా మీద బాధ్యత పెట్టారు. వెంటనే ఈ ఏడీబీ రోడ్డు కూడా చాలా అత్యంత తొందరలో పూర్తి చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం. కేబినెట్కి తెలియజేశాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెలియజేశాం. ఈ ఏడీబీ రోడ్డు కూడా త్వరగా పూర్తి చేసే బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం తీసుకుంటుంది.